ఏపీలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వేలో పేర్లు ఉన్న వారికి మాత్రమే ప్రజెంట్ రాబోయే పథకాలైతే ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది. అంటే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ కావచ్చు. సో, ఏదైతే తల్లికి వందనం ప్రజెంట్ గతంలో ఉన్న అమ్మఒడి పథకం, తల్లికి వందనం పథకం కావచ్చు. ఇవన్నీ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నవారికే అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలో పౌరులు ఏ సేవలు పొందాలన్నా, లేదంటే ఏ పథకాల లబ్ధి పొందాలన్నా తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అని ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసిందనమాట. అంటే ఇక మీదట ప్రభుత్వం ద్వారా ఏ లబ్ధి లేదా పథకము లేదా సర్వీస్ పొందుటకు దరఖాస్తుదారుని డేటాను ఆర్టీజీఎస్ లేదా గ్రామ వార్డు సచివాలయం హౌస్ హోల్డ్ డేటా బేస్ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. వాటిలో పేరు నమోదు కాకపోతే ప్రభుత్వం నుండి ఇక మీదట ఏ పథకంను కూడా లేదా సర్వీస్‌ను కూడా లబ్ధి పొందలేరనమాట. అన్ని డిపార్ట్‌మెంట్‌లు డేటాతో తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా ట్యాగింగ్ అయితే చేయబడుతుందని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్‌మెంట్‌లు తప్పనిసరిగా అక్కడ డిపార్ట్‌మెంట్ పరిధిలో ఉన్న పౌరుల వివరాలన్నీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో నమోదు చేసే విధంగా కార్యాచరణ ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023 ప్రకారం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాలో ఉన్న పౌరుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. డేటాబేస్‌లో ఉన్న వివరాలు గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ఆర్టీజీఎస్ ఇక్కడ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన శాఖలు ఆదేశించిందనమాట. ఇక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయాలు చూసుకుంటాయన్నమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పేరు ఉందా లేదా అంటే మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీకు మీ యొక్క సచివాలయాన్ని లేదా రాష్ట్రంలో ఏ సచివాలయంలో అయినా సరే కాంటాక్ట్ అయినా కూడా మీకు మీ మ్యాపింగ్ ఎక్కడ ఉందో జరిగిందో లేదో క్లియర్‌గా వారైతే చెప్తారు. ఇక్కడ హౌస్ మ్యాపింగ్‌లో ఉన్నారా లేదా అని కూడా మీరైతే చెక్ చేసుకునే విధానం కూడా ఉంది. హౌస్ మ్యాపింగ్‌లో ఉన్నారా లేదా అని చెప్పి నేరుగా చెక్ చేసుకోవడం కూడా ప్రజలకు ఆప్షన్ అయితే లేనప్పటికీ కింద తెలిపిన పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేసిన సర్వేలో మీ పేరు ఉన్నట్లయితే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో పేరు ఉన్నట్లయితే అర్థం అనమాట. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సచివాలయం పేరుతో సహా మీ పేరు మరియు ఇతర వివరాలు వస్తే అప్పుడు మీ పేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో నమోదైందని అర్థం. ఇసుక బుకింగ్, ఇతర ఆన్‌లైన్ సేవలు చేసే సమయంలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేరుతో సహా సచివాలయం పేరు, సచివాలయం కోడ్ వంటి వివరాలు వచ్చినట్లయితే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిందని అర్థం. లేదా మీకు దగ్గరలో లేదా మీకు తెలిసిన సచివాలయంలో మీ ఆధార్ నెంబర్‌ను పెట్టుకొని వెళ్ళినట్లయితే వారు కింది తెలిపిన ప్రాసెస్‌లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పేరును కూడా మీకైతే చెక్ చేసి అయితే చెప్తాం. అందువల్ల హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌కి సంబంధించి ఖచ్చితంగా అందరూ అయితే అయిందో లేదో చెక్ చేసుకోండి. ఈ విధంగానే ఇందులో ఉన్నవారికి మాత్రమే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలైతే రాబోతున్నాయి. ప్రభుత్వం కీలక ఆదేశాలైతే ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. సంక్షేమ పథకాల సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను.